జగనన్న హామీలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె నేటికి 16వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఒంటికాలపై నిలబడిన కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కార్మికులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ పట్న కోశాధికారి కాల్వ శివకుమార్ మాట్లాడుతూ చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా జరుగుతున్న చర్చలను కార్మికులకు అనుకూలంగా జరిపి సమ్మెను నిర్వహించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు జరిపి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించాలి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కార్మికుల సమస్యల పట్ల. స్పందించాలి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కార్మికుల సమస్యల పట్ల. నెరవేర్చాలి కార్మికులకు ఇచ్చిన హామీలను. నెరవేర్చాలి కార్మికులకు ఇచ్చిన హామీలను. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను ఆ తరపున ఒక పరిష్కారం అయిపోతే అందరూ మెచ్చుకొని అది స్ట్రైక్ అయిపోతే మిగతా ఏమన్నా కానీ శానిటేషన్ స్ట్రైక్ అంటే చాలా ఇబ్బంది. రోజు చూస్తాను మేమైతే మొత్తం తెల్లవారిన నుంచి డ్యూటీకి వస్తాను. ఏంటంటే అసలు ప్రతిరోజు మా పైన నుంచి మాట్లాడుతూనే ఉంటారు. ఎంతవరకు మిగతా ఎందుకు ఉంటామంటే అన్నారు. తర్వాత మనకు చనిపోయినాక ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వాలనేది కానీ 15,000 ఒకదాని దగ్గర ఏసీపీ 20 నుంచి దాని ఎమ్మడే పెంచుకుంటూ వస్తామని మనకేం అప్పటికేం పెంచింది పే ఒక మాది స్టార్ట్ అవుతుంది. ఈ వాటి నుంచి ఎప్పుడైనా ఉంటాయండి. దాని మీద మరి ఏదో జరుగుతాను నేను అడుగుతాను సార్. మా సంఘాలు కూడా 3,000 2,000